హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మదనపల్లి కేంద్రంగా పెన్షన్ 1వ తేదీకి ముందుగానే, రేపు ఆదివారం కాబట్టి 1వ తేదీకి ముందుగానే జనవరి 31వ తేదీని పంపిణీ చేసేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఉదయం 6 గంటలకే మదనపల్లి కేంద్రం నందు టీడీపీ ముఖ్య నాయకులైతే పంపిణీ చేయడం కోసం ఉదయం 5 గంటల నుంచినే పెన్షన్ బాధ్యతలు అవాతాతలకి పంపిణీ చేయడం కోసం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు అయితే సుగువాసి ప్రసాద్ బాబు గారు అయితే రావడం అయితే జరిగింది. మరో వ్యక్తి ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాన్ గారు, అలాగే మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే తనయుడు జునైద్ గారు సమక్షంలో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాలను అయితే బాధ్యతలకైతే మదనపల్లిలో ఉదయం 5 గంటల నుంచినే అవాతాతలకి పంచి పెట్టడం అయితే కూడా జరిగింది. మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో రేపు ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం అని, జనవరి 31వ తేదీనే వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు, వితంతు పింఛన్లు, రకరకాల పింఛన్లు అన్ని 31వ తేదీ వాళ్ళ ఇంటికి చేర్పించమని కూటమి ప్రభుత్వ అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కాడర్, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఈరోజు తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడి మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు ఎవ్వరికి ఒక్కరోజు కూడా ఇబ్బంది కలగకూడదు, ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ కార్యక్రమం, పింఛన్ హోల్డర్స్కి అందరికీ పింఛన్లు చేర్పించాలనే దృక్పథంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇదే కాదు, భారతదేశంలోనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందడుగు వేస్తుంది. లక్షల కోట్ల పెట్టుబడులు అయితే ఏమి, నిరుద్యోగ యువకులకు ఉపాధి అయితే ఏమి, ప్రతి ఒక్క విషయంలో ముఖ్యంగా సూపర్ 6 ఏదైతే ఎన్నికల్లో హామీలో భాగంగా సూపర్ 6 హామీ ఇచ్చి ఈరోజు విజయవంతంగా సూపర్ 6 అమలు చేస్తూ ఇంకా హామీలు ఇవ్వని పథకాలను కూడా చాలా వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరుస్తున్నారు. కలకాలం చరిత్రలో నిలిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్రం దూసుకుపోతుంది. రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఒక్క పింఛన్ల కార్యక్రమానికి ఈ 5 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలను పేద ప్రజలకు అందిస్తున్న భారతదేశంలో ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ ప్రజలు గ్రహించాలి. 2014-19లో కొత్త ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతూ మధ్యలో 2019 నుంచి 24 వరకు మొత్తం విధ్వంసం జరిగిందో వైసీపీ ప్రభుత్వంలో, ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిన పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ముందరికి నడిపిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో 10-15 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఇలాగే కూటమి ప్రభుత్వంలో ఉంటే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది. ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి ఉపాధి దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబము ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రజల ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి పథకాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పింఛన్ల కార్యక్రమంలో మేము పాల్గొని దానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలను కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటాం. చాలా సంతోషం. ఈరోజు పింఛన్ పంపిణీ కార్యక్రమానికి గౌరవ పార్లమెంట్ అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ బాబు గారు మదనపల్లికి రావడం చాలా ఆనందం, సంతోషంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా రేపు ఆదివారం ఉండడం వలన ఒకరోజు ముందే పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యంగా తెలుగుదేశం కూటమి నాయకులు అందరూ పాల్గొని 20 వార్డులో గౌరవ తులసి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో సుమారుగా ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ కార్యక్రమం పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రం సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు ఏ విధంగా
మనము అభివృద్ధి చేస్తా ఉన్నామన్న ఉదాహరణే ఈరోజు పింఛన్ కార్యక్రమం. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలన్నీ గ్రహించాలని, రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థలకు అయితే మున్సిపాలిటీలు అయితే సంపూర్ణ మద్దతు తెలిపి అభివృద్ధితో పాటు సంక్షేమానికి బాసడగా నిలవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా మా రామకృష్ణ అన్న ఈ వార్డులో దాదాపు 4 సార్లు కౌన్సిలర్గా అవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్తా ఉంటే ఎంతో సానుకూలంగా స్పందించి వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయాలంటే తెలుగుదేశం పార్టీనే కావాలి. కాబట్టి ప్రజలందరూ ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాసటగా నిలవాలని, కనీసం 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఈరోజు నియోజకవర్గంలో ఇంకా కొన్ని ఏరియాల్లో పోయి పింఛన్ కార్యక్రమాలు కూడా జిల్లా అధ్యక్షత పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పాల్గొంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.